జర్మనీ కూడా ఒక రకంగా తీవ్రవాద బాధిత దేశమైంది. శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ జర్మనీనే మతాన్ని మార్చేసి, రాజ్యాంగాన్ని మార్చేసి, ప్రభుత్వాన్ని మారుస్తాం అనే నినాదాలతో పాటుగా ఓపెన్గా అక్కడ బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి. దీంతో అక్కడ ప్రభుత్వాలు అంటే ఈ మధ్యన ఉగ్రవాద చర్యలకు సంబంధించినటువంటి ఎలర్ట్ అయ్యింది డిపార్ట్మెంటు. టోటల్గా జర్మనీ ఇప్పుడు తన పోలీసులకి కొత్త అధికారాలు ఇచ్చింది. రహస్యంగా రైడ్ చేసేటటువంటి అధికారం ఎవరైనా అంటే అక్కడ ఉన్నటువంటి దేశాల్లో ఏ సిటిజన్ అయినా సరే ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా ముందు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేటప్పటికి అక్కడ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి లెక్క ఏంటంటే నాన్ మెయిన్ స్ట్రీమ్ కంటెంట్ సోషల్ మీడియా నడుపుతున్నటువంటి వాళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా ఏంటి అన్నటువంటి దాని మీదన విచారణలు చేయడానికి పూర్తి అధికారాలు ఇచ్చింది. వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి తనిఖీలు చేసేటటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఓవరాల్గా చూస్తే ఏదైతే ప్రస్తుతం తీవ్రవాదం వైపుకి ఆకర్షితులవుతున్నటువంటి వాళ్ళ విషయమే కీలకమవుతుంది.